2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే జవరియా గారు. నమస్తే సిరి గారు. చాలా మంది బిజినెస్ పెట్టాలి ఆలోచన ఉంటుంది అండ్ అలాగే మీరు రోజుకొక వీడియోలో ఒక్కొక్క బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పికిల్స్ తో కూడా బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. అసలు ప్రాసెస్ ఏంటి, అది ఎలా చేయొచ్చు అంటారు? కొత్తగా పెట్టే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సిరి గారు, పికిల్స్ అంటేనే నోరు ఊరుతుందన్నమాట. అవును, పికిల్స్ ఇంక గుర్తు చేసుకున్నామంటే ఇంక ఇంటికెళ్ళి మంచిగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక అస్సలు ఆవకాయ వేసుకున్నామంటే ఇంకా చాలు, ఏ రెసిపీ కూడా పక్కకే వెళ్ళిపోవాల్సిందే. అంత రుచికరమైనది పికిల్ కదా. ఇప్పుడు వేసవి కాలం వస్తుంది కాబట్టి మనకు ఇది చాలా మంచి బిజినెస్ అన్నమాట. అవును, ఎందుకంటే అంత మామిడి పండ్లు మంచిగా వస్తాయి, కాయలు. సో నేనేమంటానంటే ఫస్ట్ మనము కాయలు వచ్చే వరకు వెయిట్ చేసి తర్వాత అవన్నీ అందరికీ మ్యాక్సిమం వచ్చు పికిల్ ఎలా పెట్టాలి అని. మాకు రాదు అన్న వాళ్ళు కూడా జస్ట్ ఒక వీడియో చూస్తే చాలు, యూట్యూబ్లో చేసేయచ్చు. అంత ఈజీ ప్రాసెస్ ఇప్పుడు ఉందన్నమాట. సో దీనికి అసలు మనకు దీని గురించి కొంచెం డెప్త్గా వెళ్దాం సిరి గారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో పికిల్స్ తినొచ్చా, బీపీ వస్తుంది కదా, ఇలా చాలా అపోహలు ఉన్నాయి అన్నమాట. కానీ ఖాదర్ వలి గారు అని ఉన్నారు, ఒక డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్. తను ఏం చెప్తారంటే సిరిధాన్యాలు అని ఫేమస్. తనేం చెప్తారంటే పికిల్స్ ఇది ఏవైతే ఆవగాయ కానీ ఊరగాయ కానీ వేసుకుంటామో ఇది క్యాన్సర్కి క్యూర్ చేసే కెపాసిటీ కూడా అందులో ఉంటుందంట. ఏదైతే పికిల్ పెడతాం మేము ఆ ఫర్మెంటేషన్లోనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది, అది క్యాన్సర్కి కూడా క్యూర్ చేయొచ్చు అనే విధంగా తను చెప్తారనమాట. సో ఇలా ఇవన్నీ రీసెర్చ్, ప్రూవెన్ రీసెర్చ్. సో పికిల్ అనేది అందుకే మన పూర్వకాలం నుంచి మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చూస్తూ ఉంటాం ఇంట్లో కూడా ఫస్ట్ ఆవకాయ పెడితేనే చిన్నపిల్లల నుంచి అందరికీ పిలిచి ఒక పాత్రలో ముద్దలు పెడతారనమాట. అన్నీ అంటే ఒక ఫ్యామిలీ బాండింగ్. సో ఇవన్నీ కూడుకొని వస్తాయి ఆవకాయ అంటేనే. నేనేం చెప్తానంటే ఇవన్నీ వేసేకి ముందే ఫస్ట్ ఆర్డర్స్ రెడీ చేసుకోండి. ఆర్డర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన చుట్టుపక్కల చేస్తూ ఉండొచ్చు, చాలామంది మార్కెట్లో అవైలబుల్ ఉండొచ్చు మీకు చాలా. కానీ మీకు తెలిసిన వాళ్ళలోనే మీ ఫ్యామిలీ యాజ్ ఎ హోమ్ మేకరే మీకు ఎంత లేదన్నా కూడా చిన్న సర్కిల్ అనేది ఉంటుంది హోమ్ మేకర్కి. సో వాళ్ళ త్రూ ఫస్ట్ నేను ఇట్లా పికిల్ బిజినెస్ చేస్తాను, ఇట్లా వేస్తున్నానని చెప్పి ఫస్ట్ ఇప్పుడు ఉసిరికాయ ఉందనుకోండి, అది స్టార్ట్ చేయండి, లేకపోతే లెమన్తో స్టార్ట్ చేయండి. చేసి ఇంకా అలానే కంటిన్యూ చేస్తూ వాళ్ళకి ఇంకా సమ్మర్ వస్తుంది కదా నేను ప్రొవైడ్ చేస్తాను పికిల్ అన్నట్టు ఆర్డర్ తీసుకోండి ఫస్టే. ఈ ఆర్డర్ నేను చెప్తున్నాను కదా, ఇది జస్ట్ చిన్న సర్కిల్తోనే యూఎస్ నుంచి కూడా తీసుకోవచ్చండి. చాలామంది పిల్లలు ఎవరైతే ఇప్పుడు పేరెంట్స్ ఇక్కడ ఉంటారో వీళ్ళని ఫస్ట్ హైర్ చేయాలన్నమాట. అంటే మీరు ఎవరైనా పిల్లలు ఉన్నారా మీ యూఎస్లో అని అట్లా జస్ట్ మాటల ద్వారా కనుక్కొని వాళ్ళ పిల్లలు ఉన్నారు ఫలానా వాళ్ళు పంపిస్తుంటారు అంతా ఇక్కడ నుంచి పంపిస్తుంటారండి, స్నాక్స్ పికిల్స్ అంతా పంపిస్తుంటారు. సో వాళ్ళకెళ్ళి ఫస్ట్ మాట్లాడి ఇట్లా ఆర్డర్ తీసుకోండి. అది మెయిన్ చేయాల్సిన పని. మేమేం చేస్తామంటే తెలుసు మాకు పద్ధతి అని చెప్పి అన్నీ కొనేసి చేస్తాము. కేవలం సిరి గారు జస్ట్ 300 పెట్టుబడి అంతే. ఎంత పర్ డేకి అర్న్ చేయొచ్చు తెలుసా? 15,000 అర్న్ చేయొచ్చు పర్ డే. జస్ట్ ఒక 30 కిలో వేస్తే చాలు. దీనికి పని కూడా చాలా తక్కువే అవుతుంది. ఒక 4-5 అవర్స్ కేటాయిస్తే చాలు, ఇంకా ఎక్కువ అవసరం లేదు. మంచి ఒక ఆయిల్ కావచ్చు చూస్ చేసుకునే విధానము, తర్వాత వచ్చేసి చిల్లీ పౌడర్, ఇవన్నీ రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ కొంచెం అవగాహన పెట్టుకొని నూనె ఏదైతే ఉందో ఒక సాలిడ్ చాలా మంచి ఎక్కడ దొరుకుతుంది అనేటట్టు మనం ఆ బ్రాండ్ చూస్ చేసుకొని ఒక్కసారి రెడీ చేసామంటే ఇంకా ఎవరైతే మీరు ఆర్డర్ తీసుకున్నారో మళ్ళీ మీ దగ్గరికే వస్తారనమాట. సో చిన్నవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందరూ చేస్తారు పికిల్స్, నాదేమి డిఫరెన్స్ అంటే కొంచెం మీరు యాడ్ చేయాలి, క్వాలిటీ యాడ్ చేయాలి, ఆ టేస్ట్ యాడ్ చేయాలి. అప్పుడు మీ ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో మొత్తంలో మీకే డిమాండ్ ఎక్కువ వచ్చి అది అమ్మబడుతుంది అనమాట. కేవలం 300 నుంచి
15,000 వరకు అర్న్ చేయొచ్చు పర్ డేలోనే. సో ఇదంతా చాలా ఈజీగా చేసుకోవచ్చు సిరి గారు. దీనికి ఏదో అంటే పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లేడీస్ ఎప్పుడో చదివాను మేడం, నేను మర్చిపోయాను, ఏం చేసుకోగలను అని అలా కూడా చేస్తుంటారు. సో ఇట్లా ఆలోచించే లేడీస్ పికిల్స్ బ్రహ్మాండంగా చేసుకోవచ్చండి. జస్ట్ పికిల్స్ పెట్టే బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. సో చిన్న వంటకాలే మీరు పికిల్స్ అంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి పికిల్ చేయొచ్చు. పికిల్స్తో పాటు ఇంకా కొన్ని యాడ్ అప్పడాలు పెట్టచ్చు. తర్వాత వచ్చేసి మిర్చి, దహి మిర్చి అంటారు కదా, పెరుగులో వేస్తారు, అది చేయొచ్చు. సో ఇలా చిన్న మొత్తంలో మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటూ పోతామో మన బిజినెస్ అనేది గ్రోత్ జరుగుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత ప్రాఫిట్స్ కూడా మనకు అలానే వస్తాయి సిరి గారు. ఇదంతా ఆన్లైన్ త్రూ మనం వెళ్ళొచ్చు. తర్వాత వచ్చేసి షార్ట్స్ అంటాను కదా నేను, ఒక ఏదైతే టెంట్ వేసుకొని అలా కూడా ఒక 2-3 షాప్స్ పెట్టి, కమ్యూనిటీ ఉంటాయి, చాలా అపార్ట్మెంట్స్లో కమ్యూనిటీస్ ఉంటాయి, అక్కడ పెట్టచ్చు. విపరీతంగా ఇంకా ఫేస్బుక్లు, గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్లు, ఇలా మార్కెటింగ్ చేసుకుంటూ మన ప్రోడక్ట్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు సిరి గారు. జస్ట్ ఆ పెట్టుబడి 300 అంతే. ఆ క్వాలిటీ ఒక్కటి చెక్ చేసుకొని మనకు నచ్చిన విధంలో మనము తయారు చేసుకొని హాయిగా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. ఇందులో పికిల్స్లో రెడ్ చిల్లీ పౌడర్ చాలా ఇంపార్టెంట్ చూడండి. నూనె ఎలాగో ఇంపార్టెంట్, రెడ్ చిల్లీ పౌడర్ చూస్ చేసుకునే ఎప్పుడైతే మేము చేస్తుంటామో చూస్ చేస్తామో ఆ రెడ్ చిల్లీ పౌడర్ చూస్ చేసుకునే విధానంలోనే ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది. ప్లస్ కరెక్ట్ మెజర్మెంట్స్, మోతాదులు ఎలా పోల్చుకోవాలంటే అమ్మమ్మలు ఉంటారు, ఇప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడండి, వాళ్ళు చెప్తారు, ఎగ్జాక్ట్గా చెప్తారు వాళ్ళు. అసలు వాళ్ళు జస్ట్ ఒక కొలత కూడా పెట్టుకోరు, చేత్తోనే వేసేస్తారు, అంత బ్రహ్మాండంగా చేస్తారనమాట. అమ్మమ్మలు ఉంటారు, చుట్టుపక్కల ఎవరైనా లేడీస్ ఉంటారు, వాళ్ళతో కూడా తీసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ యూట్యూబ్ ఉంది కదా, దీంట్లో చూసి అయినా ఈ బిజినెస్ ఈజీగా స్టార్ట్ చేసేయచ్చు సిరి గారు. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.